నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. ఇప్పుడు చాలామందికి కడుపు నొప్పి రావటం జరుగుతుంది. దీనికి గల కారణాలు ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా ఏందంటే ఏదైనా సరే నొప్పికి కారణం వాతం. ఈ వాతం అనేది దాని ప్రకారం అది వెళ్ళకుండా అడ్డగించడం వల్ల అది పిత్తం అడ్డగించవచ్చు, కఫం అడ్డగించవచ్చు. దీని ద్వారా మనకు అక్కడ వాతం అనేది వెళ్ళకుండా అడ్డుపట్టడం ద్వారా పెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి కారణాలు ఏంటంటే మనము ముఖ్యంగా జనరల్‌గా మనకు టయానికి ఆహారం తీసుకోకపోవటం, ఒకవేళ తీసుకున్నా కూడా ఎక్కువ స్పైసీ ఫుడ్డు తీసుకోవటం, ఎక్కువ దుంపకూరలు ఎక్కువ తీసుకోవటం, అదేవిధంగా బాగా నమిలి మింగకపోవటం ద్వారా ఎయిర్ ఎక్కువ స్వాలో చేయటం ద్వారా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలానే అతి చల్లని పదార్థాలు తీసుకోవటం, అతి వేడి పదార్థాలు తీసుకోవటం, ఉపవాసాలుండి ఒకేసారి ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోవటం, ముఖ్యంగా తిన్న వెంటనే పడుకోవటం, రాత్రి మేలుకోవటం, పగలు నిద్రపోవటం, ఇలాంటివన్నీ చేయటం ద్వారా తిన్న వెంటనే పరిగెత్తటం, లేదా వ్యాయామం చేయటం, స్విమ్మింగ్ చేయటం, ఇలాంటి వాటివన్నీ వల్ల కూడా మనకు ఈ స్టమక్ పెయిన్ లేదా ఉదరశూల వస్తుందని మనకు ఆయుర్వేదం చెప్తుంది. ఈ ఆధునిక శాస్త్రరీత్యా కూడా మనకు ఈ స్టమక్ పెయిన్ అనేది ఎందుకొస్తుంది అంటే, ముఖ్యంగా మనకు గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే ఈ ఇర్రెగ్యులర్ ఫుడ్ వల్ల మనకు అమాశయం లేదా స్టమక్‌లో అక్కడ గోడలు ఈ యాసిడ్ వల్ల అక్కడ బర్న్ అయితాయి. దానివల్ల గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం. ఇది తిన్న వెంటనే భయంకరమైన నొప్పి కావటం, వామిటింగ్ కావటం జరుగుతుంది. మంట గూడా ఉంటుంది. దీని ద్వారా పేషెంట్ తినాలంటేనే భయపడతాడు. అందువల్ల ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నవారు చాలా వరకు ఆహారం తీసుకోకపోవటం వల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డ్యూయోడినల్ అల్సర్ అంటాం. డ్యూయోడినల్ అల్సర్ అంటే మనకు ఆ స్టమక్‌లో ఉండేటువంటి ఆ తిన్న వెంటనే స్టమక్‌లో జీర్ణమై అది ఒక వాల్వ్ ద్వారా డ్యూయోడినం అంటే ఆంత్రమూలం తర్వాత 1 ½ అవర్‌కు ఆంత్రమూలానికి వెళ్తుంది. కాబట్టి ఎవరికైనా సరే తిన్న వెంటనే వస్తుందంటే అది నొప్పి అది గ్యాస్ట్రిక్ అల్సర్ అని, తిన్న 1 అవర్ తర్వాత వస్తుంటే అది డ్యూయోడినల్ అల్సర్‌గా చెప్పుకోవచ్చును. ఈ డ్యూయోడినల్ అల్సర్ గానీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్ గానీ మనం ఓ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డ్యూయోడినల్ అల్సర్ అనేది చాలామందికి మిడ్‌నైట్ పెయిన్ అంటాం. అంటే అర్ధరాత్రి పెయిన్ వచ్చి నిద్ర లేకుండా చేస్తుంది ఇది. నెక్స్ట్ ఇంకా మనకు కిందికి వెళ్తే గాల్ బ్లాడర్ స్టోన్స్, లివర్ దగ్గర గాల్ బ్లాడర్ ఉంటది. ఆ స్టోన్స్ ఉన్నా కూడా మనకు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లివర్‌కు సంబంధించిన సమస్యలు. ఈ లివర్‌లో మనకు జనరల్‌గా అమీబియాసిస్ అని వస్తది. దానివల్ల కూడా అమీబిక్ ఇన్ఫెక్షన్, అమీబిక్ సిస్ట్ అని వస్తది. దానివల్ల కూడా మనకు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ప్యాంక్రియాస్‌లో స్టోన్స్ ఉన్నా, స్ప్లీన్ అనేది వాపుకు గురైనా ఎందుకు వాపుకు గురైతది? కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో వస్తది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లో వస్తది. కొన్ని రకాల అనీమియాల్లో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు చిన్న పేగుకు సంబంధించి కొన్ని రకాల వ్యాధుల్లోనూ నెక్స్ట్ పెద్ద పేగుకు సంబంధించినటువంటి కొన్ని రకాల వ్యాధులు, పేగుకు సంబంధించి ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్ అని, క్రాన్స్ డిసీజ్ అని రకరకాల వ్యాధులుంటాయి. ఈ వ్యాధుల్లో వస్తాయి. ఇంకా మనకు కిడ్నీలో స్టోన్స్ ఉండటం వల్ల చాలామందికి పొట్టకు ఇటువైపు మనకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు యూరిన్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉండటం వల్ల వస్తుంది. ప్రోస్టేట్ వల్ల కూడా మనకు కొంతమంది కడుపులో నొప్పొచ్చే అవకాశం ఉంటుంది. వీటికి అన్నిటికంటే కాన్‌స్టిపేషన్ వల్ల కూడా స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇన్ని రకాల సమస్యలనేటియి ఈ స్టమక్ పెయిన్‌కి కారణం కావచ్చు. వీటిని బట్టి ఈ మనకు దేనివల్ల వస్తుంది, దాన్ని బట్టి మనకు ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ దాన్ని మనం ఆయుర్వేదంలో అన్నద్రవశూల అంటాం. తిన్న వెంటనే మనకు నొప్పి ఉంటుంది అంటున్నాం. దీనికి కొన్ని రకాల మందులుంటాయి. ఇంట్లో గూడా మనం సులభంగా ధనియాలుంటాయి. ఈ ధనియాలను నైట్ పడుకుండేటప్పుడు ఒక 10 గ్రామ్స్, ఒక 50 ఎంఎల్ గ్లాస్ వాటర్‌లో నానబెట్టి, వాటిని ఉదయం వరకు అలానే నానబెట్టి, ఉదయం వాటిని మెత్తగా చేసి, దాన్ని వడగట్టి తాగటం ద్వారా మనకు గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గే అవకాశం ఉంటుంది. లేదా డ్యూయోడినల్ అల్సర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే మనం అతిమధుర చూర్ణం అని ఉంటది మనకు ఆయుర్వేదిక్ షాప్‌లో. అది నైటు ఒక 5 గ్రామ్స్ వరకు ఒక 50 ఎంఎల్ మామూలు నీళ్ళల్లో నానబెట్టి, ఉదయాన్నే వడగట్టి తాగటం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది. డ్యూయోడినల్ అల్సర్ కూడా దీని ద్వారా తగ్గుతుంది. ఇంకా మనకు కామదుదురస్సు, అవిపత్తికర చూర్ణం లాంటి మందులుంటాయి. అవి కూడా మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. కానీ చాలా కాలం ఎన్ని మందులు వాడినా తగ్గని కేసుల్లో మనకు అనువాసన వస్తీ అని ఒక పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటది. అది చేయటం ద్వారా మనకి ఈ సమస్య పూర్తి తగ్గుతుంది. ఇంకా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ కూడా మనకు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా మనకు 15 వరకు ఏదైతే ఉంటుందో స్టోన్ అంతవరకు మనకు తగ్గే అవకాశం ఉంటుంది.
15 వరకు ఉన్నా కూడా మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఆ స్కానింగ్‌లో మనకు ఎలా ఉంది, ఆ గాల్ బ్లాడర్ వాల్ థిక్‌నెస్ ఉందా లేదా, ఆ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, వాటిని బట్టి మనకు అది ఎంత కాలంలో తగ్గుతుందని చెప్పవచ్చు. మన కిడ్నీ స్టోన్ అనేది తొందరగా తగ్గుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్ అనేది 8 మంత్స్ టు 1 ఇయర్ కూడా పట్టే అవకాశం ఉంటుంది. కానీ మనకు అన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్‌కు మనకు సర్జరీ అనేది అవసరం లేదు. ఇంకా మనకు లివర్‌కు సంబంధించినటువంటి ఎలాంటి ఆబ్సెస్‌లో గానీ, లివర్ సిర్రోసిసు, లివర్‌కు సంబంధించినటువంటి ఇంకా వేరే వేరే సమస్యలన్నిటిలో కూడా మనకు ఆయుర్వేదంలో మంచి పరిష్కార మార్గాలున్నాయి. ముఖ్యంగా మనం తిప్పతీగ అనేది ముఖ్యంగా లివర్ పైన బాగా పనిచేస్తుంది. అది అన్నిటిపైన కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ప్యాంక్రియాస్‌లో వచ్చే స్టోన్స్ కూడా మనకు ఆరోగ్యవర్ధిని వటి లాంటి మందులు వాడొచ్చు. స్ప్లీన్ పెరగటం వల్ల వచ్చినటువంటి వ్యాధులకు మనకు రోహితకారిష్ట అని, ఆరోగ్యవర్ధి వటి అని, అర్కలవణం అని రకరకాల మందులుంటాయి. అవి వాడితే మనకు పూర్తిగా తగ్గుతుంది. కిడ్నీ స్టోన్స్ కూడా జనరల్‌గా ముల్లంగి రసం, అదేవిధంగా ఉలవల రసం ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ జనరల్‌గా పాషాణ భేది చూర్ణం అని ఉంటది. ఇవి తీసుకున్నా కూడా సమస్య తగ్గే అవకాశం ఉంటది. ఇంకా మనకు పేగుకు సంబంధించి క్రాన్స్ డిసీజ్‌లో ఆ పేగుల్లో రక్తం పట్టం, జిగురు పట్టం ఇవన్నీ కూడా ఉంటాయి నొప్పి రావటం. అదే ఐబీఎస్‌లో అయితే గనక తిన్న వెంటనే మోషన్ ఎక్కువగా రావటం, నెక్స్ట్ ఒక్కోసారి కాన్‌స్టిపేషన్ రావటం, మోషన్స్ కావటం ఇలా ఆల్టర్‌నేటివ్‌గా ఉంటది. ఐబీఎస్‌లో పేగు కదలిక పెరగటం ద్వారా మనం తీసుకున్న ఆహార పదార్థం జీర్ణం కాక వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికి కూడా మనకు పంచకర్మ ట్రీట్మెంట్స్ ద్వారా సమాధానం చెప్పవచ్చు. సింపుల్‌గా మనకు మలబద్ధకం ఉన్నా కూడా ఈ సమస్య వస్తుంది. ఆ మలబద్ధకం తగ్గాలి అంటే ఎక్కువ పీచు పదార్థాలు, వాటర్ ఎక్కువ తీసుకొని, నెక్స్ట్ దుంపకూరలు తగ్గించడం ద్వారా, జంక్ ఫుడ్స్‌ని తగ్గించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఇన్ని రకాల కారణాలుంటాయి. కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే స్టమక్ పెయిన్‌తో ఉంటే మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటాయి. ఏదైనా సరే రిపోర్ట్స్ ఉంటే ఒక్కసారి మీ రిపోర్ట్స్‌తో సంప్రదించండి. తప్పకుండా మనకు మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌లో మంచి పరిష్కారం అనేది లభిస్తుంది.